నమస్కారం. సిక్కల హృదయ స్పందన ఆస్పద న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 15న అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ సమావేశం జరగనున్నందున అందుకు సంబంధించి జైలు విజిటింగ్ లాయర్లు, పారాలీగల్ వాలంటీర్లకు సోమవారం ఓరియంటేషన్ కార్యక్రమాన్ని డిఎల్ఎస్ఏ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి సన్యాసి నాయుడు పాల్గొని మాట్లాడుతూ పారాలీగల్ వాలంటీర్లు జైలులో ముద్దాయిలు ఎవరైనా బెయిల్ కోసం షూరిటీ పెట్టుకునే పరిస్థితి లేక జైల్లో మగ్గుతున్న వారి వివరాలు ఆరా తీయాలని సూచించారు. అంతేకాక జైల్లో ఉన్న మహిళల కేసుల వివరాలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉంటే వారి వివరాలు సేకరించాలని తెలిపారు. మానసిక ఆరోగ్యం సరిగా లేని వారు ఎవరైనా ఉంటే వారి వివరాలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కొమరపు ఆఫీస్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పుట్ట అంజనీ కుమార్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పైడి హర్షవర్ధన్, పారాలీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా అర్హత ప్రామాణికంగా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాం అన్నారు. సరుబుజ్జిల మండలం మూల సౌలాపురం పంచాయతీ పరిధిలోని గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని సోమవారం నిర్వహించారు. ఈ 5 సంవత్సరాలలో అందించిన సంక్షేమ పథకాలను వివరించి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులైన నాకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ప్రతి వ్యక్తికి 2 ఓట్లు ఇస్తారని 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేవీజీ సత్యనారాయణ, జడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ బెవర మల్లేశ్వరరావు కార్యకర్తలు పాల్గొన్నారు. దూసి ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యాన దూసి ధర్మారావు జయంతి సందర్భంగా సోమవారం రెడ్ క్రాస్ భవనంలో రక్తదాన శిబిరాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు మాట్లాడుతూ దూసి ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యాన చేపట్టిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన వచ్చిందని, స్వచ్ఛందంగా రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. రక్తదాతలను ప్రోత్సహిస్తూ వారికి ధ్రువపత్రాలను అందజేశారు. భగీరథపురంలోని పేదలకు పోషకాహార కిట్లు, దుప్పట్లను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. శాంతా అనురాగ్ నిలయంలోని ప్రతిభగల విద్యార్థులకు కూడా స్కాలర్షిప్లను ఇచ్చినట్లు రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు తెలిపారు. కార్యక్రమంలో బలివాడ మల్లేశ్వరరావు, శ్రీనివాసరావు, పెంకి చైతన్య కుమార్, నూక సన్యాసరావు తదితరులు ఉన్నారు. కీర్తిశేషులు దూసి ధర్మారావు గారు ఇవాళ వారి జయంతి సందర్భంగా ఇవాళ రక్తదాన శిబిరము, అలాగే పేదలకు దుప్పట్ల పంపిణీ, భగీరథపురంలో వికలాంగులకు కూడా వారికి ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున కిట్స్, దుప్పట్లు పంపిణీ, మరియు సాయంకాలము దేవగురు అంటే మన దూసి ధర్మారావు గారి తనకు మనవడు కూడా ఒకే రోజు చనిపోయారు. వారి ట్రస్ట్ తరఫు నుంచి 3 శ్రీ శాంతా కళ్యాణ అనురాగ నిలయంలో ఉన్న పిల్లలకు, వారిలో బాగా చదువుకున్న పిల్లలకు స్కాలర్షిప్ 3 ఇవ్వడం జరుగుతుంది. అలాగే సాయంకాలం అతనికి ప్రియాతి ఇష్టమైన అతని వారసత్వ సంపద, అతను రచించిన గీతాలు, ఆటలు మొదలవన్నీ ఇవాళ సాయంకాలము స్వరసుధ అని దానికి మన శ్రీనివాస్ గారు రూపకల్పన చేశారు. వారందరూ కలిసి ఇవాళ సాయంకాలం ఈ కార్యక్రమాలు వారి తాలూకు జయంతి సందర్భంగా ఉంటుంది. దయచేసి ప్రజలు 50 మంది విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోరుతున్నాను. తల్లిదండ్రులకు మనమంతా రుణపడి ఉన్నామని, వారి కోసం ఎంత చెప్పినా తక్కువేనని ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం అవతారం అన్నారు. ఈ మేరకు సోమవారం మున్సపేటలోని గాయత్రి విద్యా సంస్థల సహకారంతో జేసీఏ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కోన అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న సిఐ మాట్లాడారు. తల్లిదండ్రులకు మనమెంత చేసినా వారి రుణం తీర్చుకోలేమని చెప్పారు. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, గాయత్రి కళాశాల చదవడం అదృష్టంగా భావించాలన్నారు. గత 3 సంవత్సరాలలో జరిగిన రహదారి ప్రమాదాల వివరాలను, చిత్రాలను ప్రొజెక్టర్ సహాయంతో విద్యార్థులకు చూపిస్తూ ప్రమాదాలకు కారణమైన వివరాలను విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు. విద్యార్థులు కళాశాలకు వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని వాహనాన్ని నడపాలని, హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడపకూడదన్నారు. తల్లిదండ్రులను తప్పకుండా గౌరవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీఏ అధ్యక్షులు కోన అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు ఉర్లం శివతేజ, జేసీఏ శ్రీకాకుళం మెయిన్ సభ్యులు మామిడి పోషక్ కుమార్, కిల్లి శేఖర్, సుప్రజ రౌతు, గాయత్రి కళాశాల తెలుగు విభాగాధిపతి బి గౌరీశంకర్, అప్పలనాయుడు, కేవీ సత్యనారాయణ పాల్గొన్నారు. 5 ఏళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కు, అలాగే స్థానిక మంత్రి ఇంటికి పరిమితమయ్యారని, ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ ఆరోపించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని జిల్లా కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఒక్క అభివృద్ధి పని జరగలేదని, సమస్యలు పేరుకుపోయాయని ఆరోపించారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పాలకులు మొద్దు నిద్ర పడుతున్నారని మండిపడ్డారు. బాబు సూపర్ 6 పథకాల ప్రచార కార్యక్రమం సోమవారం శ్రీకాకుళం రూరల్ మండలం సప్తపురాలు గ్రామాల్లో మాజీ కౌన్సిలర్
సనపల కొండయ్య ఆధ్వర్యంలో సాగింది. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ మేట నొక్కితే సంక్షేమం అంటూ ప్రచారాలతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇతర రాష్ట్రాల అభివృద్ధి చెందితే మన రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సువారి ఈశ్వరరావు, వెంకటరమణ, అల్లు రామకృష్ణ, సనపల రాము, కోన శ్రీను, ప్రభాకర్, ముక్కల బోడియ్య, కామేష్, జాడ అప్పారావు, రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు బోర గోవింద, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పుస్తకాలు చదవడం, పాఠాలను వినడం ద్వారా కంటే యాక్టివిటీస్ చేయడం ద్వారా ఆంగ్ల భాషను చాలా సులభంగా నేర్చుకోవచ్చని ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వర పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ భూపాలరావు తెలిపారు. గత 30 రోజులుగా ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వర పాలిటెక్నిక్ కళాశాలలో ఏపీఎస్ఎస్డిసి ఉన్నతి సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న స్పోకెన్ ఇంగ్లీష్ లైఫ్ స్కిల్స్ 2వ విడత శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపల్ భూపాలరావు మాట్లాడుతూ ఉన్నతి సంస్థ రూపొందించిన మెథడాలజీ చాలా బాగుందని, ఈ శిక్షణ కార్యక్రమంతో విద్యార్థులలో చాలా మార్పు కనబడిందని చెప్పారు. శిక్షణ కాలంలో విద్యార్థులు విని నేర్చుకున్న దానికంటే యాక్టివిటీస్ చేస్తూ నేర్చుకోవడం చాలా సులువన్నారు. రానున్న విద్యా సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థలు మొత్తానికి ఈ శిక్షణ అందేలా కృషి చేస్తారని తెలిపారు. ఏపీఎస్ఎస్డిసి శిక్షకుడు జి రంజిత్ కుమార్ మాట్లాడుతూ మన పూర్వీకులు పిల్లల కోసం ప్రతిపాదించిన అన్ని ఆటల ద్వారా మానసిక, శారీరక వికాసంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ సాధ్యమేనన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఉన్నతి సంస్థ అన్ని టాపిక్స్ లో కూడా గేమ్స్ జత చేయడంతో విద్యార్థులు చాలా తొందరగా నేర్చుకుంటున్నారని, ఈ శిక్షణ దేశం మొత్తం మీద ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఐటీఐ కళాశాలలో నిర్వహించడం గొప్ప విషయం అని కొనియాడారు. చివరగా శిక్షణ కార్యక్రమంలో ఎల్ఎంఎస్ లోని వివిధ కృత్యాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉన్నతి సంస్థ తరపున ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈసీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి రాజేష్, ట్రిపుల్ హెచ్ఓడి దుర్గారావు, ట్రిపుల్ ఫ్యాకల్టీ గోపీనాథ్, మిగతా విభాగాల బోధన సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సిక్కోలు స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలను ప్రశంసనీయమని గ్రామ పెద్దలు కొనియాడారు. కల్లేపల్లి గ్రామానికి చెందిన ఒంటరి జీవనం సాగిస్తున్న లోకనాథం పద్మ కీమోథెరపీ చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సిక్కోలు స్వచ్ఛంద సంస్థ ఆమెకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె దగ్గరకు సోమవారం వెళ్లి 10,000 రూపాయలను అందించారు. భవిష్యత్తులో మరింతగా తమ సహకారం అందిస్తామని, దాతలు ఎవరైనా ఉంటే స్పందించాలని, మహిళలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దాతలు ఎవరైనా స్పందిస్తే 9652021439 నంబర్ కు సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు శివతేజ, జగదీష్, బాలకృష్ణ, చరణ్, రాజు యాదవ్, గ్రామ పెద్దలు జయనంద తదితరులు పాల్గొన్నారు. డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఆర్ సన్యాస్ నాయుడు సోమవారం అంపోల్లోని జిల్లా కారాగారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఖైదీలకు అందుతున్న వస్తువులను వ్యక్తిగతంగా పర్యవేక్షించి ఖైదీల వంటశాల, ఖైదీల భోజనం, ఇతర సదుపాయాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఖైదీలు ఎవరికైనా ఆర్థిక స్తోమత లేకపోతే జిల్లా న్యాయ సేవాధికారి సంస్థకు దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా వారి కేసులు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ద్వారా జరిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జైలు సూపరింటెండెంట్ నబీ ఖాన్, డిప్యూటీ జైలర్ రామకృష్ణ, జైలర్ దివాకర్ నాయుడు, జైలు సిబ్బంది, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం తగదని, ఫిర్యాదు వచ్చిన వెంటనే చర్యలు చేపట్టి 24 గంటల్లో దాని పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలాని సమ్మన్ స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఆర్ఓలు, ఏఆర్ఓలు, నోడల్ అధికారులతో సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణకి సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం ఉదయం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించి ఆర్ఓలు, నోడల్ అధికారులు చేపడుతున్న పనులు మ్యాన్ పవర్ మేనేజ్మెంట్, శిక్షణ, మెటీరియల్ మేనేజ్మెంట్, రవాణా నిర్వహణ, కంప్యూటరైజేషన్, సైబర్, సింగిల్ విండో అనుమతి సెల్ నిర్వహణ, లా అండ్ ఆర్డర్, వల్నరబిలిటీ మ్యాపింగ్, సెక్యూరిటీ ప్లాన్, ఈవీఎం, వీవీప్యాట్ నిర్వహణ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, పర్యవేక్షణ, బ్యాలెట్ పేపర్, పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్, మీడియా, సోషల్ మీడియా సెల్, ఎంసీఎంసీ, కమ్యూనికేషన్ ప్లాన్, ఎలక్ట్రల్ రోల్స్, ఫిర్యాదుల పరిష్కారం, టోల్ ఫ్రీ, ఓటర్ హెల్ప్ లైన్, స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ ఏర్పాట్లు, కంట్రోల్ రూమ్ తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది ముందస్తు అనుమతులు లేకుండా వారు పనిచేస్తున్న కేంద్రాన్ని విడిచి వెళ్లరాదన్నారు. ఫిర్యాదు వచ్చిన 24 గంటల్లో పరిష్కారం చూపాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం తగదని, నిబంధనలను మీరిన అధికారులపై వేటు తప్పదన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, డిఆర్ఓ ఎం గణపతిరావు, ఆర్వోలు నూరల్ కుమార్, భరత్ నాయక్, సిహెచ్ రంగయ్య, లక్ష్మణమూర్తి, రామ్మోహన్, సుదర్శన్ దొర, అప్పారావు, ఐసిడిఎస్ పీడీ బి శాంతిశ్రీ, జిఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ రాణి మోహన్ తదితర అధికారులు హాజరయ్యారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబాలకు అండగా ఉంటామని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక భరోసా కల్పించారు. అనారోగ్యంతో మరణించిన పోలీస్ ఉద్యోగులకు సంబంధించి కుటుంబ సభ్యులకు రాష్ట్ర డీజీపీ శాఖ పరంగా మంజూరు చేసిన విడో ఫండ్ 50,000 రూపాయలు, ఫ్లాగ్ ఫండ్ 25,000 రూపాయల చెక్కులను మొత్తానికి చెరో 75,000 రూపాయల చెక్కులను అనప సతీమణి లక్ష్మి, సురేష్ సతీమణి పద్మావతికి వేరువేరుగా ఎస్పీ చేతుల మీదుగా అందజేసి హెడ్ కానిస్టేబుల్ మరణం చాలా బాధాకరమన్నారు. పోలీస్ శాఖకు తీరని లోటు అని, ఏ సమస్య ఉన్నా నేరుగా వచ్చి ధైర్యంగా తమకు తెలియజేయవచ్చునని, శాఖ పరంగా రావాల్సిన మిగిలిన ప్రయోజనాలను త్వరితగతిన అందేలా చూస్తామని ఎస్పీ భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డాక్టర్
డాక్టర్ జి ప్రేమ్ కాజల్, ఏఆర్ డిఎస్పీ ఎల్ శేషాద్రి నాయుడు, పరిపాలనా అధికారి సిహెచ్ గోపీనాథ్ తదితరులు ఉన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని సోమవారం ఉదయం ప్రముఖ తెలుగు సినిమా డైరెక్టర్ చందు మొండేటి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను ఆలయ జూనియర్ అసిస్టెంట్ పిఎస్ చక్రవర్తి అందజేశారు. నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలం వెంకటాపురం గ్రామంలో ఈ రోజు టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు నరసన్నపేట ఇన్ఛార్జ్ బొగ్గు రామమూర్తితో కలిసి ఇంటింటికి వెళ్లి టీడీపీ కూటమికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ప్రజలకు ఏ పథకాలు అందిస్తారో వాటిని స్థానికులకు వివరించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మైనర్లను పనిలో పెట్టుకుంటే యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిఎల్ఎస్సీ కార్యదర్శి ఆర్ సన్యాస్ నాయుడు తెలిపారు. ఈ మేరకు సోమవారం పొందూరులో దుకాణాలలో ఉన్న బాల కార్మికుల గుర్తింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సన్యాసి నాయుడు మాట్లాడుతూ చిన్న పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, దుకాణదారులు ఎవరైనా చిన్న పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. చిన్న పిల్లలను ఎవరూ పనిలో పెట్టుకోరాదని హెచ్చరించారు. ఆపరేషన్ స్వేచ్ఛ 2024 ఫేజ్ 2 ఏప్రిల్ 5 నుంచి 11 వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కెవి రమణ, స్థానిక లేబర్ ఆఫీసర్లు, చైల్డ్ అండ్ ఎన్జిఓ, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఉగాదిని పురస్కరించుకుని జన విజ్ఞాన వేదిక నిర్వహించిన జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల్లో స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థిని ఎన్ నవ్యశ్రీకి తృతీయ బహుమతి లభించింది. సమాజ అభివృద్ధి యువత పాత్ర అనే అంశంపై జన విజ్ఞాన వేదిక జిల్లా స్థాయిలో ఆన్లైన్లో వ్యాసరచన పోటీలను నిర్వహించగా ఈ పాఠశాల నుంచి 14 మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు. జిల్లా అంతటా వచ్చిన వ్యాసాలను పరిశీలించిన ఎంపిక కమిటీ నవ్యశ్రీకి తృతీయ స్థానం ప్రకటించింది. ఈ మేరకు శ్రీకాకుళం యూటీఎఫ్ భవన్లో ఆదివారం నిర్వహించిన బహుమతి ప్రదానం కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు కుప్పిలి కామేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గుంటి గిరిధర్, ఎస్ సంజీవరావు తదితరులు నవ్యశ్రీకి జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో పాటు పుస్తకాలను అందజేశారు. సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్, ప్రెస్ అకాడమీ ప్రధాన కార్యదర్శి మునిరామ్ తెలిపారు. విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు భవన్లో పెన్ సంస్థ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు, ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలను ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా ముఖ్యమైన సామాజిక, రాజకీయ సమస్యలపై అవగాహన పెంచడానికి, అధికారంలో ఉన్నవారిని జవాబుదారీగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుందన్నారు. 2.5 దశాబ్దాల పాటు మీడియా రంగంలో పనిచేస్తూ ఎన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డ్స్ అందుకున్న జోగినాయుడు సేవలను గుర్తించి తాజాగా రాష్ట్ర ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో తన చేతుల మీదుగా అవార్డును అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు జోగినాయుడుకు అభినందనలు తెలిపారు. గార మండలంలోని కె మత్స్లేశం గ్రామంలో ఆదివారం సాయంత్రం యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను, జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలతో, అలాగే నవరత్నాల పథకాలతో ప్రజలకు ఎంతో ఊరట లభించిందన్నారు. ఇటువంటి ప్రభుత్వం పేదలకు కావాలని, మరొక్కసారి జగన్ ను ఆశీర్వదించాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి శ్రీకాకుళం అసెంబ్లీ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లవంగ నూనెతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఆరోగ్యానికి లవంగాలు ఎంతగానో మేలు చేస్తాయి. లవంగం నూనెలోని క్రిమి సంహారక గుణాలు దంత సంరక్షణకు ఉపయోగపడుతుంది. పంటి నొప్పి, చిగుళ్ళలో పుండ్లు, నోటి పోతలకు ఇది ఔషధంగా పనిచేస్తుంది. లవంగం నూనె బ్రాంకైటిస్, జలుబు, సైనసైటిస్తో పాటు ఉబ్బసం వంటి శ్వాసకోశ వ్యాధులకు చికిత్స చేస్తుంది. ఎందుకంటే దాని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి. ప్రతిరోజు ఉదయం లవంగం నీటిని తాగడం వల్ల రోగ నిరోధక శక్తిని పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు, ఫ్లూ కేసుల నుండి కాపాడుతుంది. లవంగం నీరు ఆరోగ్యం, రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆరోగ్యకరమైన విటమిన్లు, ఖనిజాల అద్భుతమైన మూలం. ఇది మ్యాంగనీస్, విటమిన్ కే, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియంలో గొప్ప మూలం. అందుకే లవంగంను దైనందిన జీవితంలో వాడుకోవడం వలన అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవసరమయ్యేంత వారంతా ఫుడ్లో లవంగంను చేర్చుకోవడం ద్వారా పలు సమస్యలను దూరం చేసుకోవచ్చు.
ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అంతరాత్మ హెచ్చరించినప్పుడు వినకుంటే, శిక్ష పడినప్పుడు పరమాత్మ మౌనం వహిస్తుంది. చట్టబద్ధం కాని సంతోషానికి ప్రతిఫలం చట్టబద్ధమైన బాధ. హద్దులేని అనుభూతికి అగుపించని సత్యమే ఆధారం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.